భూ కబ్జా కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కాంచీపురం నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ కార్యాలయంలో స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత బ్రహ్మనాయుడిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. భూ కబ్జా కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని కాంచీపురం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ కార్యాలయంలో స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, గండిపేట భూ కబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. కాంచీపురం, తమిళనాడులోని కాంచీపురంలో ఆయన్ను సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులతో పాటు నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రజెంట్ ఆయన హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే ఈవోడబ్ల్యూ కార్యాలయంలో బొల్లా బ్రహ్మనాయుడు నుంచి ఇప్పటికే నార్సింగి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన్ను ఉప్పర్పల్లిలోని కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. వినుకొండకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు సైతం ప్రజెంట్ గచ్చిబౌలి సిపి ఆఫీస్ వద్దకు చేరుకుని ఉన్నారు. ప్రధానంగా బ్రహ్మనాయుడు అరెస్ట్తో వీరంతా కూడా ఆయన అరెస్ట్ సంబంధించినటువంటి విషయం తెలుసుకున్న తర్వాత ఆయనకు మద్దతుగా సంఘీభావంగా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజెంట్ సిపి కార్యాలయం వద్దకు చేరుకుని ఉన్నారు. అయితే చాలామంది ఇక్కడికి వైసీపీ కార్యకర్తలు చేరుకుంటడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ ఇప్పటికే పోలీసులు వారందరినీ పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక వీరంతా కూడా కమిషనర్ రాబట్టికి వెలుపల ఉండడంతో ట్రాఫిక్ జామ్తో పాటు మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు వచ్చి వెళ్ళేటటువంటి మార్గం కాబట్టి వీరందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే గత వారం రోజుల క్రితం గండిపేట భూ కబ్జా కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారు. ప్రధానంగా ఇప్పటికే ఈ కేసులో 5 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో గండిపేటకి సంబంధించినటువంటి నిమ్మల ఫ్యామిలీ గండిపేటలో ఉండేటటువంటి సర్వే నెంబర్ 18ని అందులో సుమారుగా 10 ఎకరాల పాటు తమదే అంటూ కూడా వారు క్లెయిమ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో కోర్టులో కూడా కేసులు వేశారు. అయితే కోర్టులో ఆ కేసును డిస్మిస్ చేయడంతో ఆ తర్వాత ఎలాగైనా ఈ ల్యాండ్ని విక్రయించాలంటూ కూడా భావించారు. ఇందులో భాగంగానే నిమ్మల ఫ్యామిలీ ఆ తర్వాత రాధాకృష్ణ అనేటటువంటి మధ్యవర్తితో బొల్లా బ్రహ్మనాయుడు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ నకిలీ జీవోలను తయారు చేసి నకిలీ పత్రాలను తయారు చేసి ఆ తర్వాత ఈ ల్యాండ్ను వేరే వారికి విక్రయించాలంటూ కూడా ప్లాన్ చేశారు. సో ఇందులో భాగంగానే పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఈ భూ వ్యవహారం మీద, కబ్జా వ్యవహారం మీద కేసులు నమోదు చేశారు. ఇందులో నిమ్మల ఫ్యామిలీకి సంబంధించినటువంటి ముగ్గురుతో పాటు ఆ తర్వాత మధ్యవర్తిత్వం వహించినటువంటి రాధాకృష్ణ అనే వ్యక్తి, ఆ తర్వాత రాధాకృష్ణకు సంబంధించినటువంటి డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ అంశం వెలుగులోకి వచ్చిందో, ఈ గండిపేటకు సంబంధించినటువంటి భూ కబ్జా కేసు వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా బొల్లా బ్రహ్మనాయుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయనకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులు ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే వినుకొండకు కూడా ఒక టీం వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు ఆయన బెంగళూరులో కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత కేరళకు కూడా వెళ్ళినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక చివరిగా తమిళనాడులో కాంచీపురంలో ఉన్నారంటూ కూడా సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందడంతో సైబరాబాద్ పోలీసులకు సంబంధించినటువంటి బృందం ఇటు నార్సింగి పోలీసులు, ఈవోడబ్ల్యూ పోలీసులు నిన్న కాంచీపురం చేరుకుని అక్కడే ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత లోకల్గా ఉండేటటువంటి కోర్టులో ఆయన సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి తీసుకుని వచ్చారు. ప్రజెంట్ హైదరాబాద్ సైబరాబాద్ ఈవోడబ్ల్యూ కార్యాలయంలో ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డు కొనసాగుతుంది. ఎందుకంటే ఇందులో అమౌంట్ ట్రాన్సాక్షన్ కూడా జరిగింది. ఇందులో ఈవోడబ్ల్యూ పోలీసులు కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సుమారుగా 12 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా పోలీసులు ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం. ఇందులో 4 కోట్ల రూపాయలు నిమ్మల ఫ్యామిలీకి ఇచ్చారు. మరొక 8 కోట్ల రూపాయలు ఈ నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడానికి, నకిలీ జీవోలను తయారు చేయడానికి మధ్యవర్తిత్వం వహించినటువంటి రాధాకృష్ణకు బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చినట్టుగా పోలీసులు దర్యాప్తు వెల్లడైంది. అయితే ప్రధానంగా బొల్లా బ్రహ్మనాయుడు సుమారుగా 1.5 కోట్ల 2 దఫాలుగా ఆయన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు ఆధారాలు సేకరించారు. మరోవైపు మిగిలినటువంటి మనీ అంతా కూడా బ్లాక్ మనీ ఇచ్చినట్టుగా ఈవోడబ్ల్యూ పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ మనీ అంతా రూటింగ్ ఎక్కడికి జరిగింది, ఈ మనీ ఎక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత ఈ నకిలీ జీవోలను ఏ విధంగా తయారు చేశారు, ఈ నకిలీ జీవోల తయారీలో బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి, మరోవైపు రాధాకృష్ణ ఏ విధంగా పరిచయం, నిమ్మల ఫ్యామిలీతో కలిసి ఈ ల్యాండ్ను ఏ విధంగా విక్రయించాలంటూ ప్లాన్ చేశారు అనే అన్ని అంశాల గురించి ప్రజెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా ఈవోడబ్ల్యూ పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నార్సింగి పోలీసులు తర్వాత ఈవోడబ్ల్యూ పోలీసులు సంయుక్తంగా బొల్లా బ్రహ్మనాయుడు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఉప్పర్పల్లి కోర్టుకు తరలిస్తారు. ఉప్పర్పల్లి కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకు రిమాండ్ విధిస్తే మాత్రం చంచల్గూడ జైలుకు తరలించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శశి.